పాకిస్తాన్ పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి. పాక్ ప్రధాని షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్ సౌదీ అరేబియా ఫ్లైట్ ఎక్కారు. అజెండా ఏంటంటే రియాద్ కాళ్లపై పడైనా సరే కష్టాల నుంచి గట్టెక్కాలన్నదే. జెడ్డాలో అడుగుపెట్టగానే సీన్ రివర్స్ అయిపోయింది. సాయం మాట పక్కన పెడితే సౌదీ పెట్టిన కండిషన్స్తో పాక్ ప్రధానికి చెమటలు పట్టాయి. పాక్ ముందు సౌదీ అరేబియా 5 డిమాండ్లు పెట్టింది. వాటికి ఓకే చెబితేనే సహాయం చేస్తామంది. అయితే సౌదీ పెట్టిన 5 డిమాండ్లకు ఓకే చెప్పినా నో చెప్పినా పాక్ కష్టాలు కామన్. కథ మొత్తం నడిపించింది మాత్రం అమెరికానే అంటున్నారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ భీకర దాడులతో బెంబేలెత్తిపోతున్న పాక్ మిత్రదేశాలు సహాయం కోరాలని డిసైడ్ అయింది. అందుకు సౌదీని ఎంచుకుంది. ట్రంప్ ఎంట్రీ తర్వాత అమెరికాతో సౌదీ సంబంధాలు బలపడుతున్నాయి. ఈ సమయంలో సౌదీ సహాయం చేస్తే ఆటోమేటిక్గా అగ్రరాజ్యం కూడా అండగా నిలుస్తుందని భావించింది. ఈ లెక్కలతోనే పాక్ ప్రధాని షరీఫ్ జెడ్డా వెళ్లారు. పాక్ లీడర్లంతా జెడ్డాలో దిగిన తరువాత సీన్లోకి అగ్రరాజ్యం అమెరికా ఎంటర్ అయింది. జెడ్డా సమావేశంలో సౌదీ, అమెరికా ముందు పాకిస్తాన్ తన కష్టాలన్నీ ఏకరువు పెట్టింది. తమకు అండగా నిలవకపోతే గట్టెక్కడం కష్టమని వేడుకుంది. పాక్ గురించి 2 దేశాలకు తెలుసు కాబట్టి సహాయం కావాలంటే 5 డిమాండ్లు అంగీకరించాలని చెప్పాయి. వాటిలో మొదటిది ఇజ్రాయెల్ను అధికారికంగా గుర్తించడం. పాకిస్తాన్, ఇజ్రాయెల్ మధ్య సంబంధాలను పెంచేందుకు ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇజ్రాయెల్తో సంబంధాలు పెంచుకుంటే పాకిస్తాన్ కూడా దానిని అనుసరిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక రెండో కండిషన్ ఏంటంటే ఇరాన్లో అధికార మార్పులకు మద్దతివ్వడం. ఇరాన్తో పాకిస్తాన్ సంబంధాలు సంక్లిష్టంగానే ఉన్నాయి. ఇరాన్లో అమెరికా, సౌదీ అరేబియా కలిపి ఏదైనా పరిపాలన మార్పు ప్రారంభిస్తే పాకిస్తాన్ తన తటస్థతను వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలనేది సెకండ్ డిమాండ్. ఇక మూడవ కండిషన్ చైనాకు దూరం జరగడం. ఇటీవలి కాలంలో పాకిస్తాన్, చైనా మధ్య బంధం బలపడుతోంది. ఈ 2 దేశాలు కలిసి చేస్తున్న కుట్రలు అమెరికాను కూడా చాలా చిరాకు పెడుతున్నాయి. కాబట్టి చైనాకు పాకిస్తాన్ దూరం జరగాలనేది అస్సలు పాయింట్. 4వ డిమాండ్ ఏంటంటే అదే కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్ను భారత్లో అంతర్భాగం అన్న నిజాన్ని పాకిస్తాన్ అంగీకరించాల్సింది అని సౌదీ, అమెరికా కూడా తేల్చి చెప్పేశాయి. కాశ్మీర్ ఎపిసోడ్లో నోరు మూసుకోకపోవడంతో పాటు భారత్తో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని పాకిస్తాన్కు తేల్చి చెప్పారు. కాశ్మీర్ వివాదంలో మొదటి నుంచి సౌదీ మన వైపే ఉంది. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇస్లామిక్ దేశాలు పాక్కు మద్దతుగా నిలిచే ప్రయత్నం చేశాయి. ఆ సమయంలో అజిత్ దోవల్ సౌదీ వెళ్లి యువరాజుతో మంతనాలు జరిపారు. ఆ తర్వాత కాశ్మీర్ వివాదంలో సౌదీ అరేబియా సైలెంట్ అయిపోయింది. దాని బాటలోనే యుఏఈ, ఖతర్ కూడా చేరిపోయాయి. కాశ్మీర్ వివాదంలో మలేషియా, టర్కీ మినహా మిగిలిన ఇస్లామిక్ దేశాలు పాక్ వైపు చూడడమే మానేశాయి. తాజాగా మరోసారి పాకిస్తాన్కు అదే క్లారిటీ ఇచ్చినట్టు కనిపిస్తోంది. ఇక చివరిదైన 5వ డిమాండ్ ఉగ్రవాదాన్ని అంతం చేయడం. భారత్లోకి సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోయడంతో పాటు ఉగ్రముఠాలను మద్దతు ఇవ్వడం మానుకోవాలని పాకిస్తాన్కు ఆ 2 దేశాలు తేల్చి చెప్పేశాయి. ఈ 5 డిమాండ్లకు అంగీకరిస్తే పాకిస్తాన్కు సహాయం చేస్తాయి అని చెప్పారు. లేకపోతే ఇస్లామాబాద్తో పూర్తిగా తెగదెంపులు చేసుకుంటామని హెచ్చరించారు.